వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్టేషను కాజీపేట రైల్వే జంక్షను. ఈ కాజీపేట రైల్వే జంక్షన్ గురించి చాలామందికి తెలియదు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఇంజను స్టీమ్ ఇంజను. మొట్టమొదటిసారిగా ఈ కాజీపేట రైల్వే జంక్షన్‌లో 170 సంవత్సరాల క్రితము అప్పటి నిజాం రాజు కాలంలో ఈ కాజీపేట రైల్వే జంక్షన్ నిర్మాణం జరిగింది. ఆ సమయంలో ఈ స్టీమ్ ఇంజన్‌లను ఉపయోగించారు కాబట్టి ఆ స్టీమ్ ఇంజన్ గుర్తుగా ఈ మోడల్‌ను కాజీపేట రైల్వే జంక్షన్ ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చెరువు వడ్డెపల్లి చెరువు. ఈ వడ్డెపల్లి చెరువు మధ్యలో నుంచి రైల్వే ట్రాకు అనేది నాగ్‌పూర్ నుంచి కాజీపేట వైపుగా వస్తుంది. ఈ కాజీపేట వైపు రాకముందు ఇక్కడ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గర ఈ కాజీపేటకు వచ్చే ట్రాకు మరియు వరంగల్‌కు వెళ్ళే ట్రాకు వేరవుతుంది. అంటే ఇక్కడ కాజీపేట జంక్షన్ దగ్గర నుంచి నాగ్‌పూర్ వైపు నుంచి వచ్చే ట్రాక్‌కు ఒకవైపు కాజీపేట జంక్షన్ వైపు వెళ్ళే మార్గము, మరొక వైపు విజయవాడ వైపు వెళ్ళే మార్గము రెండుగా విడిపోతుంది. ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి రెండుగా 170 సంవత్సరాల క్రితము అప్పటి నిజాము రాజు నిర్మించినటువంటి కాజీపేట రైల్వే జంక్షను ప్రస్తుతము సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సికింద్రాబాద్కు ఒక గుండెకాయలాగా మారింది. ప్రతిరోజు ఈ కాజీపేట రైల్వే జంక్షన్కు వివిధ ప్రాంతాల నుండి 5 లక్షల కన్నా ఎక్కువ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అలాగే 150 కన్నా ఎక్కువ ప్యాసింజర్ ట్రైన్లు, అలాగే గూడ్స్ ట్రైన్లు కూడా ఇక్కడికి వస్తున్నాయి. అంతేకాకుండా ఇదే సంఖ్యలో ఈ బైపాస్లో, అంటే కాజీపేట రైల్వే జంక్షన్కు రాకుండా బైపాస్లో వెళ్ళే దారి కాజీపేట టౌన్ రైల్వే జంక్షన్ అనే స్టేషన్ అనేది ఉంది. ఈ స్టేషన్ గుండా కూడా ఇప్పుడు మీరు చూస్తున్న స్టేషన్ కాజీపేట టౌన్ స్టేషన్. ఈ టౌన్ స్టేషన్ గుండా కూడా 150 కన్నా ఎక్కువ గూడ్స్ ట్రైన్లు, ప్యాసింజర్ ట్రైన్లు ప్రయాణిస్తున్నాయి. కానీ ఈ స్టేషన్కు వచ్చినటువంటి ట్రైన్స్ కాజీపేట జంక్షన్కు వెళ్ళరు. ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్. మీరు ఎప్పుడైనా కాజీపేటకు వస్తే ఈ కాజీపేట రైల్వే జంక్షన్ను చూడగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు.